ప్రాజెక్ట్ కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేస్తూ కొత్త డెడ్ లైన్ ఫిక్స్ చేశారు చంద్రబాబు. క్షేత్రస్థాయిలో పనులను పరుగులు పెట్టిస్తూనే భూములిచ్చిన రైతుల గుండెల్లో భరోసా నింపేలా పరిహారం అందించారు. గత పాలకుల నిర్లక్ష్యంపై మండిపడిన ఆయన నిర్వాసితుల కాలనీలను భవిష్యత్తులో ఆదర్శ టౌన్షిప్స్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్ 1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత పొలాల మధ్య రైతులు, నిర్వాసితులతో సీఎం సమావేశమయ్యారు. 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు రైతులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన 905 కోట్ల రూపాయల పరిహారంలో తొలి విడతగా 300 కోట్ల రూపాయలు అందించారు చంద్రబాబు. కృష్ణానది జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని చంద్రబాబు అన్నారు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలనే ఎన్టీఆర్ ఆలోచన గుర్తు చేశారు. 1996లో తాము శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలు ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు. ఈ రోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు లెక్కల ప్రకారం ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్ళకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం. మీ త్యాగం 4,47,000 ఎకరాలకు నీరు లభిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు వస్తుంది. 1,657 గ్రామాలతో సహా 23 లక్షల మందికి మీ పేరు చెప్పి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందంటే అది మీకు ఒక తృప్తి. అందుకే 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. నిర్వాసితుల పునరావాస కాలనీ భవిష్యత్తులో ఆదర్శ టౌన్షిప్ గా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కలెక్టరేట్ కూడా పునరావాస కాలనీ పక్కనే ఉంటుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యమైందన్న చంద్రబాబు 10 ఏళ్ల ముందే ప్రాజెక్టు పూర్తయి ఉంటే రైతుల జీవితాలు మారిపోయేవన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.